ఇక మనం 2024 చూద్దాం. ఈ 2024 చూసినట్టయితే మీకు కొంచెం విచిత్రంగా ఉండొచ్చు. చూడండి, ఇక్కడ హైయెస్ట్ మార్క్స్ 235, అదేవిధంగా లోయెస్ట్ మార్క్స్ 156 అనమాట. అదేవిధంగా ఇక్కడ కూడా చూడండి, ఏప్రిల్లో ఇక్కడ తగ్గింది 215 అండ్ ఇక్కడ 186 అనమాట. అంటే జనవరిలో పేపర్లు చాలా ఈజీగా రావటం వల్ల కొంత మేర కొన్ని చికాకులైనా జరిగినాయి లాస్ట్ ఇయర్. దానివల్ల ఇక్కడ రివర్స్లో ఉందన్నమాట. నార్మల్గా ఏప్రిల్లో కాంపిటీషన్ అనేది స్టూడెంట్స్ పెరిగారు, మార్క్స్ కూడా పెరగాల్సింది కాస్త కొంత టఫ్ అనేది ఇవ్వటం అనేది జరిగింది అనమాట ఏప్రిల్ సెషన్ అనేది. ఇక్కడ చూడండి, మీకు 93% కూడా మీకు ఇచ్చారనమాట. 155 వచ్చింది హైయెస్ట్ మార్క్స్, 93%. లోయెస్ట్ మార్క్స్ 91 జనవరి సెషన్లో. కానీ ఏప్రిల్లో చూడండి, ఇక్కడ ఏప్రిల్లో అయితే 149, అంటే కొంచెం మార్క్స్ అనేవి డిక్రీజ్ అనమాట. ఇక్కడ 117, ఇక్కడ చూడండి, ఇక్కడ కొంచెం పెరిగింది అనమాట. లోయెస్ట్ మార్క్స్ పెరిగింది కొంచెం. లాస్ట్ ఇయర్ అనేది 2024లో కొన్ని ఇబ్బందులు అనేవి వచ్చినాయి, అదేవిధంగా నీట్లో కూడా జరిగినాయి. కాబట్టి ఈసారి జేఈఈ మెయిన్స్ ఎన్టీఏ మాత్రం చాలా సీరియస్